జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన కార్యక్రమంలో బరువు పెరిగేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాటి కార్యక్రమంలో బరువు పెరిగేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి చర్చించుకుందాం. చాలామంది ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉంటూ ఉంటారు. ఎంత తిన్నా బరువు ఎక్కకుండా ఉంటూ ఉంటారు. అసలు దీనికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అంటే ప్రపంచంలో సమస్యలు రకరకాలుగా ఉంటాయని చాలామంది ఏమో లావు ఎక్కువ ఉన్నాం తగ్గాలి అనుకుంటుంటే, కొంతమంది ఉంటారు వాళ్ళు పాపం ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు, లావు అవ్వాలి, పెరగాలి బాగా బక్కగా ఉంటూ ఉంటారు. ఇలా అంటే ఇంత సన్నగా మరీ తక్కువ బరువు ఉండడానికి మనం రకరకాల కారణాలు చూడొచ్చు. అందులో మొట్టమొదటి ఏంటంటే వంశపారంపర్యంగా ఉండటం. ఇప్పుడు జీన్సే అలాగ ఉన్నాయనుకోండి, అంటే పైన తరం వాళ్ళలోంచి ఆ ఒళ్ళు సన్నగా ఉండడం అనేటువంటి జీన్స్ కనుక వచ్చినట్టయితే ఏ లక్షణమైనా పైనుంచి వస్తుంది కనుక ఈ లక్షణం కూడా వస్తుంటుంది. అప్పుడు మనం చేయగలిగింది అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కొంత ఆహార విహారాలతో కొంచెం మెరుగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సన్నగా ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం అదొకటి చెప్పుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఉన్న కారణాల్లో ఇంకోటి ఏంటంటే శరీర ప్రకృతి అంటాం. ఈ శరీర ప్రకృతి గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఏంటంటే ఇప్పుడు కొంతమంది కాస్తంత కొంచెం తిన్నారంటే తొందరగా లావ్ అయిపోతుంటారు. అయ్యో తిన్నాను లావ్ అయ్యానని చెప్పి మళ్ళీ ఉపవాసాలు చేసి వెయిట్లు తగ్గించుకోవడం అని మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా. అయితే కొంతమంది ఏంటంటే హాయిగా ఎంత తిన్నాను సరే వాళ్ళు లావే అవ్వరు. వాళ్ళని చూస్తే ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకి అనిపిస్తుంది, అరే వాడు అంత తిన్నా సన్నగానే ఉంటాడు, నేను కాస్త తింటేనే లావ్ అయిపోతున్నాను ఏంటని చెప్పి. ఇది శరీర ప్రకృతి అనమాట. ఈ శరీర ప్రకృతి ఏంటంటే వాత ప్రకృతి అని ఒకటి ఉంటుంది. ఈ వాత ప్రకృతి ఉన్నటువంటి మనుషులు వాళ్ళు హాయిగా చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు అలాంటివి తిన్నా సరే ఏమీ అవ్వకుండా అలా సన్నగానే ఉంటూ ఉంటారు వాళ్ళు. అంటే అంత మాత్రాన అవి తింటే పర్వాలేదని కాదు, ఈ పైకి సన్నగా ఉన్న లోపల ఇతర బాధలు వస్తుంటాయి, కొలెస్ట్రాల్ అవి పెరుగుతూ ఉంటాయి. అయితే మామూలుగా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటున్నాం అనమాట. అవి తిన్నా సరే వీళ్ళు లావు అవ్వకపోవడానికి కారణం ఏంటంటే శరీర ప్రకృతి అనేది వాత ప్రకృతి ఉన్నట్టయితే కనుక ఈ బరువు పెంచుకోవడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంటుంది, పెరగరనమాట తొందరగా వాళ్ళు. అలాగే జీర్ణశక్తులు కూడా ఒక రకం. ఇది కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు విషయాలు ఒకసారి గుర్తు చేసుకున్నాం వాటిని. తీక్ష్ణ అగ్ని అంటాం. అగ్నిలో రకరకాలంటే ఆకలి జీర్ణశక్తిలో ఉన్నటువంటి రకాలలో ఒకటి తీక్ష్ణాగ్ని అని ఉంటుంది. ఈ తీక్ష్ణాగ్ని అనేటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఆకలిస్తూ ఉంటుంది, హాయిగా ఎంతో తింటారు, కాసేపటికే మొత్తం అంతా అరిగిపోతుంది అనమాట. అంటే ఏదో ఇంత నిప్పులో వేసినట్టు కాలిపోయి బూడిదైపోతూ ఉంటుంది, కానీ ఒంటికి ఏం పట్టదు, ఒళ్ళు లావు అవటం కానీ అది ఏం అవ్వదు అనమాట. ఇటువంటిది ఏంటంటే తీక్ష్ణాగ్ని ఉన్న వాళ్ళు కూడా శరీరం బరువు పెరగకపోవడానికి ఒక కారణం అవుతూ ఉంటుంది. ఇక ఈ రెండు అంటే శరీర ప్రకృతి ఒకటి, పుట్టుకతో వచ్చేవి ఇవి కాకుండా ఇంకొకటి ఏంటంటే అంటే మనం విడిగా చెప్పుకునేటప్పుడు కొన్ని అనారోగ్యాలు ఉన్నప్పుడు కూడా శరీరం బరువు పెరగకపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవి తక్కువ మందిలో. ఎక్కువ మందిలో జీన్స్ కారణం అవుతుంది, ఇంకొకటి శరీర ప్రకృతి కారణం అవుతుంది, వాళ్ళ అగ్ని తీరు కారణం అవుతుంది. ఇక కొద్ది మందిలో, అతి కొద్ది మందిలో అంటే ఒక 5%, 10% మందిలో ఇతర అనారోగ్యాలు ఏవైనా ఉన్నప్పుడు వాళ్ళ శరీరం బరువు పెరగకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఒకటేంటంటే చిన్నతనంలోనే వచ్చేటువంటి కొంచెం మధుమేహం సమస్య ఉన్నట్టయితే కనుక వాళ్ళు శరీరం బరువు తగ్గిపోతుంది. తొందరగా పెంచుకుందామంటే తీసుకున్నటువంటి ఆహారం మనకి వంట పట్టకపోవడం వల్ల, అంటే ఆహారం తీసుకున్నదంతా కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, చక్కెర రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళ్ళిపోతూ ఉండడం వల్ల వీళ్ళు బాగా సన్నగా ఉంటారు, బరువు పెరగరు. అలాగే ఇంకొకటి ఏంటంటే టీబీ సమస్య. టీబీ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మళ్ళీ బాగా ఎక్కువగా కనపడుతున్నటువంటిది. అంత కొంతకాలం క్రితం కొన్ని మందులు అవి వాడిన తర్వాత, కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ వ్యాధి చాలా అదుపులోకి వచ్చేసింది, కేసులు బాగా తగ్గిపోయాయి అన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ టీబీ వ్యాధి కాస్త ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఒకవేళ టీబీ వ్యాధి కనుక శరీరంలో ఉన్నట్టయితే కూడా శరీరం బరువు పెరగకపోవడం అనేటువంటి లక్షణాన్ని చూస్తూ ఉంటాం. ఇంకా ఇది కాకుండా ఇంకా కొన్ని సీరియస్ విషయాలు ఉంటే అవి పెద్దగా మనం చూసేటువంటివి కాదు కనుక మనం వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఎందుకంటే చెడ్డ విషయాన్ని మాట్లాడుకుంటే మంచి మర్చిపోయి చెడు మాత్రమే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కనుక ఆ విషయం వదిలేసుకుందాం. సామాన్యంగా బరువు పెరగకపోవడానికి ఉన్నటువంటి కారణాలు ప్రధానంగా ఇవన్నమాట. డాక్టర్ గారు, మరి ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బరువు పెంచుకోవచ్చో వివరిస్తారండి? ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక సమస్య ఉంటే దానికి పరిష్కారమే లేకపోతే కనుక ఇబ్బందే కదా. అది అలా లేకపోతే కనుక బాధగా ఉంటుంది, అయ్యో ఒక చేద్దామంటే ఏం లేదా అని చెప్పని. అంటే జీన్స్ వల్ల కొంచెం బరువు తక్కువగా ఉన్నా సరే, వాత ప్రకృతి వల్ల తక్కువగా ఉన్నా సరే, లేకపోతే ఈ తీక్ష్ణాగ్ని వల్ల ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే
కొన్ని కొన్ని మార్పులు ఆహార విహారాల్లో కొన్ని మార్పులు కనుక చేసుకోగలిగినట్టయితే కొంచెం బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోలేదు, అయితే కొంచెం ఓపికగా చేయాలి. కాస్తంత రోజులు అంటే ఇలాంటివి ఏవైనా కూడా కొంచెం 10 రోజులు 15 రోజులు చేసేసి అయ్యో ఏమి రాలేదండి, బరువే పెరగలేదు, రోజు పూట పూట వెయిట్ చూసేసుకుని 100 గ్రాములు అయినా పెరగలేదండి అనుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే మార్పు రావడానికి మన శరీరంలో ఒక ప్రకృతిని కనుక మార్చి ఇంకొక కొత్త రకంగా తయారు చేసుకోవాలంటే దానికి టైం ఎక్కువ పడుతుంది. ఇలాంటి వాటికి ఓర్పు మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి. ఓర్పుగా ప్రయత్నం చేస్తే నెమ్మదిగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఇందులో ఏంటంటే ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఆహారం విషయం. ఎందుకంటే మన శరీరం అంతా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది కదా. ఈ తీసుకునేటువంటి ఆహారంలో ఏం చేయాలంటే బరువు పెరుగుదాం అనుకునేటువంటి వాళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు మంచినీళ్ళు మొదట తాగకూడదు అనమాట. ఇప్పుడు మామూలుగా చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే రకరకాలు చెప్తుంటారు, మంచినీళ్ళు తాగాలి, తాగకూడదు, ముందు తాగాలి, వెనక తాగాలి, ఇలాంటి చాలా చాలా విషయాలు ఉంటాయి కదా. అందులో మనకి ఆయుర్వేద సూత్రం ఏంటంటే ఎవరైనా సరే బరువు పెంచుకోవాలి అనుకున్నట్టయితే కనుక పెంచుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు భోజనం చేసిన తర్వాత నీరు తాగాలి. ముందు తాగకూడదు, మధ్యలోనూ తాగకూడదు, చివరిలో తాగాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ ఆకలి అది బాగా తక్కువగా ఉందనుకోండి, అంటే వాత ప్రకృతి అది ఉండి ఆకలి జీర్ణం అది సరిగా లేకపోయినట్టయితే కనుక తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం అల్లము, జీలకర్ర, తర్వాత ఏంటంటే ఇంగువ ఇలాంటివన్నీ తీసుకున్నట్టయితే కనుక ఆకలి జీర్ణశక్తి పెరిగి తీసుకున్నటువంటి ఆహారం ఒంటికి వంట పడుతూ ఉంటుంది. ఇక తీసుకునే వాటిలలో కొంచెం ఎక్కువ క్యాలరీస్ అవి ఉన్నటువంటి, అంటే ఎక్కువ క్యాలరీస్ అనగానే మళ్ళీ ఏదో జంక్ ఫుడ్ తీసుకుంటే బోల్డ్ అని క్యాలరీస్ వస్తాయి కదా, అవి తీసుకుంటే సరిపోతుందేమో అని ఆశపడచ్చు సన్నగా ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల మళ్ళీ అనారోగ్యాలు తెచ్చుకోవాలి తప్ప ఏమి ప్రయోజనమే ఉండదు. అలా వచ్చేటువంటి బరువు ఓన్లీ కొవ్వు పెరుగుతుంది. ఒంటి నిండా కొవ్వు పెరిగితే అదేమి లాభకరమైనది కాదు కనుక అటువంటి ఆహారాలు కాదు. తీసుకోవాల్సినవి ఏంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా శరీరం బరువు పెరగడానికి బాగా తోడ్పడతాయి. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పులు, జీడిపప్పులు, తర్వాత ఈ ఆక్రూట్ అంటాం కదా, కొంచెం బ్రెయిన్ షేప్లో ఉంటుంది, ఆక్రూట్ పప్పులు, కిస్మిస్లు, తర్వాత మన ఎండు ఖర్జూరాలు, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరానికి ఆరోగ్యకరంగా ఉండేటువంటి పోషక విలువలను అందిస్తూ బరువు పెరగడానికి తోడ్పడతాయి కనుక వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం. అంటే ప్రతిరోజు ఒక 10-15 బాదం పప్పులు తింటూ ఉండడం. అంటే ఒకేసారి తినేసారు అనుకోండి మళ్ళీ అరగదు, నోట్లోకి వేసుకున్నా శరీరానికి పట్టకపోతే ఉపయోగం ఉండదు కదా. అందుకని ఒక్కసారిగా తినేయడం కాకుండా ఈ బాదం పప్పుల్ని వాటిని కొంచెం నీళ్ళల్లో వేసి నానబెట్టి పైన ఉన్నటువంటి తొక్క తీసేసుకుని తర్వాత దాన్ని ముద్దలాగా చేసి పాలలో కలుపుకొని తాగుతూ ఉండండి. అలాగే మన ఎండు ఖర్జూరాలు కూడా అంతే, ఊరికే కొరికి తినేయడం కాకుండా బాగా నీళ్ళలో నానబెట్టి ఉంచుకుని ఆ మన్నాడు, అంటే ఒక రాత్రిపూట నానబెడితే మన్నాడు పొద్దున్న ఒక 4-5 ఎండు ఖర్జూరాల్ని నవిలి తింటూ ఉండడం. అంటే మెల్లగా బాగా నవిలి తింటూ ఉంటే కూడా చక్కటి శక్తి, తర్వాత విటమిన్లన్నీ కూడా బాగా వచ్చి శరీరం బరువు పెరగడానికి బాగా తోడ్పడుతుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా శరీరం బరువు పెరగడానికి బాగా తోడ్పడతాయి. అంటే మామూలుగా బరువు తగ్గడానికి ఏవేవి వద్దని చెప్తామో అవన్నీ వీళ్ళు తీసుకోవచ్చు అనమాట. అందుకని ప్రతిరోజు కూడా చక్కగా మంచి పెరుగు, బాగా ఎక్కువగా పాలు తాగుతూ ఉండడం, తర్వాత నెయ్యి, వెన్న 2 కూడా ఆహారంలో తీసుకుంటూ ఉండొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరగడానికి సహకరిస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళు కూడా చక్కగా కాస్త ఒంటికి కండపట్టి బరువు పెరగడానికి కూడా వ్యాయామం అనేటువంటిది బాగా తోడ్పడుతుంది. యోగా ఆసనాలు కానీ లేకపోతే వ్యాయామాలు కానీ నేర్చుకుని పద్ధతి ప్రకారం, అంటే అతిగా చేయకూడదు, ఆ శరీరానికి ఉన్నటువంటి శక్తిని అనుసరించి కొంచెం వ్యాయామం చేస్తూ ఉండడం వల్ల కూడా శరీరంలో కొంచెం ఎముకలు, తర్వాత కండరాలు అవన్నీ కూడా బాగా బరువు పెరిగి శరీరం బరువు పెరగడానికి తోడ్పడుతుంది. డాక్టర్ గారు, బరువు పెరిగేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు బరువు పెరగడం కోసమని మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఆ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ ఏంటంటే శరీరంలో ఒకవేళ అంటే కొంత వేడి అది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం బరువు పెరగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా వేడి అది ఉన్నట్టయితే కానీ దాన్ని తగ్గించడానికి, వాతాన్ని అదుపులో పెట్టడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి బరువు పెంచడంలో ఈ బూడిద గుమ్మడికాయ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. బూడిద గుమ్మడికాయని ఏం చేయాలంటే తొక్కంతా తీసేసి ముక్కలు ముక్కలుగా చేసుకుని, లేకపోతే దాన్ని బాగా తురిమి కానీ ఒక ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్ద సుమారుగా ఒక 500 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. అలా తురిమేసి తీసుకున్నటువంటి ముద్దని బాగా పిండేసేయాలి. మామూలుగా హల్వాలు అవి చేసే వాళ్ళకి అలవాటుగా ఉంటుంది కదా,
మా ఇళ్ళల్లో కూడా గుమ్మడికాయ హల్వాలు అవి చేస్తూ ఉంటారు. సుమారుగా కొంచెం మనం అలాంటిదే అనమాట. ఇది ఈ లేహ్యాలు హల్వాలు ఒకలాగానే ఉంటుంటాయి. శుభ్రంగా బాగా పిండేసి ఆ నీరంతా తీసేసి ఆ మిగిలినటువంటి గుజ్జుని కొంచెం మూకుట్లో కాస్త నెయ్యి వేసి వేయించండి. అంటే బాగా నీరంతా ఎగిరిపోయే వరకు, అంటే కొంత మనం పిండేసాం కానీ ఇంకా తడి ఉంటుంది కదా, ఆ తడంతా ఎగిరిపోయి పచ్చివాసన పోయే వరకు మూకుట్లో వేసి వేయించాలి. వేయించేసి దాన్ని పక్కన పెట్టించుకోండి. మనం ఇందాక ఈ గుమ్మడికాయని పిండాం కదా, పిండినప్పుడు వచ్చినటువంటి నీరుని పారపోసేయకూడదు, అది దగ్గర ఉంచుకోవాలి. దాన్ని కూడా మన ఔషధంలో వాడుకుంటాం అనమాట. ఇప్పుడు 500 గ్రాముల గుజ్జుని తీసుకుని వేయించి పక్కన ఉంచుకున్నాం. ఆ పిండినటువంటి నీరు ఉంది కదా, ఆ నీటిని ఒక గిన్నెలో ఉంచుకుని దాంట్లో 500 గ్రాముల పటిక బెల్లాన్ని కలుపుకోవాలి. ఈ బూడిద గుమ్మడి రసాన్ని పోసేసుకుని ఇందులో పటిక బెల్లాన్ని కలుపుకుందాం. ఈ పటిక బెల్లాన్ని బూడిద గుమ్మడి రసంలో కలిపేసి పొయ్యి మీద పెట్టుకుని పాకం చేసుకోవాలి. హల్వాలు చేసేటప్పుడు పాకం చేసుకుంటాం కదా, అలా చక్కగా పాకంలాగా చేసి ఆ పాకం కొంచెం చిక్కపడుతూ ఉన్న సమయంలో మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి బూడిద గుమ్మడి గుజ్జుని ఇందులో కలిపేసుకోవాలి. ఈ గుజ్జును కూడా కలిపేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడకనిస్తూ ఉండండి. హల్వా అని చెప్పాను కానీ మీకు అర్థమైపోతుంది ఈజీగానే. దీన్ని చక్కగా మెత్త అంటే ఒక దగ్గర పడే వరకు, అంటే పాకం అంచులు వదలటం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా వంటలు చేసుకునేటప్పుడు, ఆ విధంగా ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు, బాగా ముద్దలాగా అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూ కొంచెం దగ్గర పడుతున్న సమయంలో దానిలో మనం మిగతా మూలికల చూర్ణాలను కూడా కలుపుకోవాలన్నమాట. ఆ మిగతా మూలికల చూర్ణాలు ఏమేంటంటే, ముందు పిప్పళ్ళ చూర్ణం, ఈ పిప్పళ్ళ చూర్ణం, పిప్పలి ఒక రసాయనం అంటే ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. మన శరీరానికి అందజేసినటువంటి ఔషధం బాగా పనిచేయడానికి, అలాగే కణాలు వాటిని బాగా ఉపయోగించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో మనం ఈ మిశ్రమాలు, అంటే మనం తయారు చేసుకుంటున్నటువంటి ఈ లేహ్యంలో కలుపుకోవాలి. ఇంకా మనం కలుపుకోవాల్సినటువంటి ఇంకొక ద్రవ్యం ఏంటంటే సొంఠి. సొంఠి కూడా మనం చేసినటువంటి ఔషధం శరీరానికి వంట పట్టడానికి బాగా పనిచేస్తుంది. అలాగే అగ్నిదీప్తి చేయడం, అంటే ఆకలి జీర్ణశక్తి రెండు పెరగడానికి కూడా ఈ సొంఠి బాగా ఉపయోగపడుతుంది. అందుకని సొంఠి చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో ఇందులో కలుపుకోవాలి. ఇంకొక ద్రవ్యం ఏంటంటే యాలక్కాయలు. ఈ యాలక్కాయల చూర్ణాన్ని మామూలుగా హల్వాలు అవి చేసుకునేటప్పుడు కూడా వేసుకుంటూ ఉంటాం కదా, అది కేవలం సుగంధానికే కాకుండా తీసుకుంటున్నటువంటి ఔషధం బాగా శరీరానికి వంట పట్టడానికి అరగడానికి కూడా ఈ యాలక్కాయ చూర్ణం బాగా ఉపయోగపడుతుంది. ఆ యాలక్కాయల చూర్ణాన్ని ఇందాకట్లాగా 10 గ్రాములు అక్కర్లేదు, ఒక 5 గ్రాముల పరిమాణంలో యాలక్కాయ చూర్ణాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ వేసేసి బాగా కలిపేస్తూ ఉండండి. ఆ కలిపేస్తున్న సమయంలో అందులో ఒక అరకప్పు నేతిని కూడా కలుపుకోవాలి. నెయ్యి అంటే ఇప్పుడు మామూలుగా బరువు పెరగడానికి కావాల్సినటువంటి ఔషధంలో నెయ్యి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే లేహ్యాలు ఎప్పుడు తయారు చేసుకున్నా సరే అందులో నెయ్యి ఒక ఔషధ ద్రవ్యంగా కూడా వాడుకుంటాం అన్నమాట. అవకాశం ఉంటే ఆవు నేతిని వేసుకోండి, లేదంటే కనుక ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మామూలు గేదె పాల నుంచి తయారు చేసిన నెయ్యి అయినా సరే ఇంట్లో తయారు చేసినటువంటి నేతిని ఈ ఔషధంలో కలుపుకోవాలి. ఈ అరకప్పు నేతిని కూడా ఈ లేహ్యంలో వేసేసి బాగా కలిపి చక్కగా ఉడికిన తర్వాత దాన్ని స్టవ్ నుంచి దింపేసేయండి. అది చల్లారిన తర్వాత అందులో ఒక అరకప్పు తేనెను కూడా కలుపుకోవాలి. ఈ తేనె కూడా ఒక ఔషధంలాగా, అంటే ఒక రసాయనంలాగా పనిచేస్తుంది. శరీరానికి ఎంతో మేలు చేసేటువంటి ఔషధ ద్రవ్యం ఇది. ఎప్పుడు లేహ్యాలు చేసుకుని అందులో తేనె కూడా తప్పనిసరిగా కలుపుకోవాలి. అంటే మనం బజార్లో కొనుక్కుంటుంటే అందులో తేనె కలపచ్చు, కలపకపోవచ్చు, తేలిగ్గా చవకగా ఉండే కొన్ని కలిపేస్తూ ఉంటారు.
మీరు ఇంట్లో తయారు చేసుకుంటారు కనుక మంచి తేనెను కూడా ఇందులో కలుపుకోండి. ఇవన్నీ కలిపేసినటువంటి ఈ మిశ్రమాన్ని ఒక చక్కగా ఒక గాజు జాడీలో కానీ సీసాలో కానీ పోసి పెట్టుంచుకుని, ఎవరైతే బరువు పెరగాలనుకుంటున్నారో వాళ్ళు ఒక పెద్ద చెంచాడు లేహ్యాన్ని పొద్దున్న, ఒక చెంచాడు లేహ్యాన్ని సాయంత్రం పూట, 2 పూట్ల కూడా ఇది వేసుకున్న వెంటనే కొంచెం వేడివేడిగా పాలు తాగాలి. పాలు దీనికి అనుపానం అనమాట. ఇలా పాలు తాగి ఔషధాన్ని వేసుకుంటున్నట్టయితే కనుక ఒక 5-6 నెలలు కనీసం రెగ్యులర్గా వేసుకోండి. వేసుకుంటే తప్పనిసరిగా శరీరం బరువు పెరుగుతుంది. అంటే కేవలం బరువు పెరగడం అంటే ఏదో కొవ్వు పెరిగినట్టు కాకుండా ఆరోగ్యమైనటువంటి బరువు పెరిగి ఆరోగ్యంగా ఉండడానికి కూడా బాగా తోడ్పడుతుంది. బరువు పెరిగేటందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. 500 గ్రాముల బూడిద గుమ్మడికాయ గుజ్జును తీసుకుని దాని రసాన్ని వేరు చేసి గుజ్జును వేయించి పక్కన పెట్టాలి. ఆ రసంలో 500 గ్రాముల పటిక బెల్లాన్ని కలుపుకొని పాకం వచ్చేంత వరకు మరిగించి, ఇప్పుడు గుమ్మడికాయ గుజ్జును కలిపి మళ్లీ మరిగించాలి. పాకం దగ్గరకు వచ్చాక 10 గ్రాముల పిప్పళ్ల చూర్ణం, 10 గ్రాముల సొంఠి చూర్ణం, 5 గ్రాముల యాలకుల చూర్ణం, అరకప్పు నెయ్యి వేసి దగ్గరకు వచ్చే వరకు మరిగించి చల్లారిన తర్వాత అరకప్పు తేనెను కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం 1 చెంచాడు ఔషధాన్ని పాలు అనుపానంగా తీసుకోవాలి. బరువు పెరిగేటందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు జిగట విరేచనాల నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, జిగట విరేచనాల నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ జిగట విరేచనాల సమస్య ఉన్నప్పుడు మెంతులు తర్వాత పెరుగు, ఈ 2 కూడా బాగా ఉపయోగపడతాయి. పెరుగులో కొంచెం మెంతులు నానబెట్టి, అంటే ఒక చిన్న కప్పు పెరుగు తీసుకుని అందులో 1 చెంచాడు మెంతులు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం నానబెట్టి రాత్రి ఇలా తీసుకున్నట్టయితే కనుక జిగట విరేచనాలు తగ్గిపోవడానికి ఈ మెంతులు పెరుగు 2 కూడా బాగా ఉపయోగకరంగా ఉంటాయి. బరువు పెరిగేటందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ తిలకం బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. చతురంగ దండాసనం, సుప్త పాదాంగుష్టాసనం సాధన చేయటం ద్వారా శరీరానికి ఎత్తుకు తగ్గ బరువును పొందవచ్చు. చతురంగ దండాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. తర్వాత చేతుల్ని ఇరుపక్కలా నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తాలి. ఉదరాన్ని 2 మోచేతులపై ఆంచి తలను వీలైనంత కిందకి పోనిచ్చి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ సుప్త పాదాంగుష్టాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత ఎడమ కాలును నెమ్మదిగా పైకి తీసుకొని వస్తూ ఎడమ చేత్తో కాలి బొటన వేలును పట్టుకొని కాలును లాగుతూ మడమను గడ్డం కింద ఉంచాలి. కుడి చేతిని కుడి తొడపై ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి కాలును యథాస్థానానికి తీసుకురావాలి. తర్వాత కుడి కాలును పైకెత్తుతూ కుడి చేత్తో కాలి బొటన వేలును పట్టుకొని లాగుతూ మడమను గడ్డం కింద ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా
ఆసనం రోజూ 2 కాళ్లతో 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా చతురంగ దండాసనం, సుప్త పాదాంగుష్టాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థ సక్రమమై తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై ఆయా అవయవాలకు, కండరాలకు, నరాలకు, నాళాలకు కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు సక్రమంగా చేర్చబడి ఎత్తుకు తగ్గ బరువు పెరుగుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం, ప్రాణాయామం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. బరువు పెరిగేటందుకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు దద్దుర్ల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, దద్దుర్ల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? ఈ దద్దుర్ల సమస్య ఉన్నప్పుడు కామంచి ఆకు లేదా కాకమాచి ఆకు అంటాం. కాకమాచి అనేటువంటి సంస్కృతం పేరు, తెలుగులో కామంచి ఆకు అంటూ ఉంటారు. ఈ ఆకు రసంలో కొంచెం సొంటి గంధం కూడా కలిపి, అంటే ఆకు రసం తీసి అందులో కొంచెం సొంటిని అరగదీసి గంధంలా తీసి ఆ 2 కలిపేసి దాన్ని కొంచెం పై పూతలాగా, ఎక్కడెక్కడ దద్దుర్లు ఉన్నాయో అక్కడ పైన పూతలాగా రాసుకున్నట్టయితే దద్దుర్లు చాలా తొందరగా ఉపశమిస్తాయి. చూశారు కదా, దద్దుర్ల నివారణకు కామంచి ఆకు, సొంఠి ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో బరువు పెరిగేటందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.